తల్లి చెల్లి గొడ్డలి ఇవన్నీ ఆరోపణలు వీళ్ళకేం కొత్త కాదు. ఇవేం కొత్త ఆరోపణలు కూడా కాదు, ఇవేం కొత్త అబద్ధాలు కూడా కాదు. ఎలక్షన్ ముందు మాట్లాడారు, ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మ్యాటర్ ఒకటే, అబద్ధాలు ఒకటే, ఆరోపణలు ఒకటే. అన్నిటికీ కొత్త డ్రెస్ తగిలిస్తారనమాట. తగిలించి ప్రజల ముందు పెడతారు. అంటే మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా, అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది చెప్తే అది నమ్ముతారు ప్రజలు అనుకుంటున్నారా? ఈరోజు ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయిందని ప్రశ్నిస్తే తల్లి చెల్లి గొడ్డలి, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మహాప్రభు అని మేము క్వశ్చన్ చేస్తే తల్లి చెల్లి గొడ్డలి, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, ఆడబిడ్డ నిదేది అని అంటే తల్లి చెల్లి గొడ్డలి, 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. ఇది తప్ప వేరేది రాదు. ఎందుకు? గతంలో చేశారు కదా ఆరోపణలు, ఎలక్షన్ ముందు చేశారు కదా, ఎలక్షన్ ముందు చెప్పారు కదా ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారని అంటే కొత్తగా అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, కొత్త ఆరోపణలు ఏమీ లేవు. అందుకే పాత ఆరోపణలకి కొత్త డ్రెస్ వేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వల్లించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. వీళ్ళేమంటారంటే తల్లిని చెల్లిని గెంటేశారు, ఆస్తుల కోసం గెంటేశారు అని చెప్పేసి చెప్తున్నారు. తల్లిని చెల్లిని గెంటేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఇచ్చినటువంటి అంత ఆస్తి ఏ సోదరుడైనా ఏ సోదరికైనా ఇచ్చారా మీరు చెప్పగలరా? మీ దగ్గర కేస్ స్టడీ ఉందా? ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చారు, హెరిటేజ్లో ఎంత వాటా ఇచ్చారు మీరు చెప్పగలరా? మేము సభ్యత సంస్కారం పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడగలం, మాకు నోర్లు పెద్దవి ఉన్నాయి, మాట్లాడగలం. సభ్యత సంస్కారం ఒక్క నిమిషం పక్కన పెడితే మేము ఏదైనా మాట్లాడగలం. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేపించారు, జగన్ గారే చంపించారు, గొడ్డలతో నరికిపించారు, మీ పార్టీకి గొడ్డలు గుర్తని పెట్టుకోండి, మీది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. స్వయంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అది సిబిఐ కోర్టు కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్యకి సంబంధం లేదు అని. అంటే అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా మీకు అనవసరం, అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినా మీకు అనవసరం. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో కాదా? వివేకానంద రెడ్డి గారి హత్య మా గవర్నమెంట్లో దర్యాప్తు జరిగింది, మా గవర్నమెంట్లో దర్యాప్తు చేశారు, తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది, మీ ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో కూడా మొత్తం మీ కూటమే ఈరోజు మీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెబుతుంటే, అంటే మీరు ఒక అబద్ధపు స్క్రిప్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఆ అబద్ధపు స్క్రిప్ట్ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడైనటువంటి దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరికి సంబంధించి లాయర్ ఎవరు? దస్తగిరి లాయర్ ఎవరు? సిద్ధార్థ లూథ్రా. సిద్ధార్థ లూథ్రా అంటే గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. మరి అటువంటి వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకుడు దస్తగిరి లాయరు సిద్ధార్థ లూథ్రా గారు అవునా కాదా? ఇదే దస్తగిరిని మీ ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి డిబేట్లు చేసింది మీ ఎల్లో మీడియా, అవునా కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు పెద్ద దస్తగిరి హత్య జరిగితే, కడపలో హత్య జరిగితే దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. సవిత కానీ లేకపోతే సంజయ్ రాణి గారు కానీ ఇద్దరు కూడా పెద్ద దస్తగిరి చనిపోయాడు, మీ పార్టీ వాళ్ళే హత్య చేశారు, మీరెందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు, చొక్కా బట్టలు అడుగుతారన్నా మీరు వెళ్ళట్లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారని చెప్పేసి ఆరోపించారు, మీది హత్యల పార్టీ అని చెప్పారు. ఇదే పెద్ద దస్తగిరి వైఫ్ నిన్న మీడియా ముందుకు వచ్చి సవిత గారు మాట్లాడిన తర్వాత సాయంత్రం మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మా ఆయన హత్యకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని
పెద్ద దస్తగిరి వైఫ్ చెప్పిందా లేదా? అయితే మీరు చేసిన ఆరోపణలకి ఈవిడ ఏ చెప్పుతో కొట్టినట్టు? ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే నిజాలతో పని లేదు, వాస్తవాలతో పని లేదు, దర్యాప్తులతో పని లేదు, అబద్ధం చెప్పుకెళ్ళిపోదాం, అవాస్తవాలు మాట్లాడేద్దాం, ఏది పడితే అది ఆరోపణలు చేసేద్దాం, బురద వేసేద్దాం. ఈరోజు వీళ్ళు ఇంకేమంటారంటే, ఎవరైతే సవిత గారు ఉన్నారో ఆవిడ చాలా దారుణంగా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. సొంత బాబాయికి సంబంధించినటువంటి పిన్ని తాళిబొట్టు తెంపేశావు, పిన్నమ్మ సౌభాగ్యాన్ని చెరిపేశావు, రమణమ్మ జీవితం నాశనం చేసావు, పెద్ద దస్తగిరిని చంపేసి ఇష్టం వచ్చినట్లు. ఒక సభ్యత లేదు, ఒక సంస్కారం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. ఈరోజు దస్తగిరి భార్య సమాధానం, మా సవితమ్మ ఏ చెప్పుతో కొట్టినట్టు? మీకు సమాధానం చెప్పండి. ఇన్ని నీతులు చెప్తున్నారు మీరు, ఇన్ని నీతి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. మీ జిల్లాలో స్టాంపులు కుంభకోణం మీ జిల్లాలోనే, రిజిస్ట్రేషన్స్ కుంభకోణం మీ జిల్లాలోనే. ఈరోజు కొత్తగా 2 రోజుల నుంచి నడుస్తుంది హనీ ట్రాప్ మీ జిల్లాలోనే. ఆదరణ పథకం ద్వారాగా 5,000 కోట్లు ఇస్తాము అని చెప్పి 5,000 కోట్లు నిధి పెడతామని చెప్పారు. ఏమైంది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ అయినా ఇవ్వగలిగి ఇచ్చారా మీరు? 58 కార్పొరేషన్లు ఉన్నాయి, ఒక్క కార్పొరేషన్కి ₹1 విడుదల చేశారా మీరు? ఏదనంటే మీ కాన్స్టిట్యున్సీలో అమాయక ఉద్యోగుల్ని, చిన్న చిన్న ఉద్యోగుల్ని ఉద్యోగాల నుంచి పీకేయడం, సస్పెన్షన్స్ చేసేయడం. జ్యోతిరావు పూలే స్కూల్లో సుమారుగా 10 మంది పైన స్టాఫ్ని సస్పెండ్ చేస్తే కోర్టు మొట్టుకెళ్ళేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చింది. మాట వాస్తవం కదా? మీ యొక్క పనితీరు మీ శాఖ మీద చూపించండి. ఈరోజు మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాము అని మీరంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు మా జిల్లా మంత్రి, ఈవిడేం మాట్లాడతారంటే ఎంత నీచంగా అంటే హావభావాల దగ్గర నుంచి ఈవిడ మాట్లాడే మాటలు, మానసిక వికలాంగుడు జగన్ అంట, మావిగన్. ఎవరికి అర్థం కాలేదంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మావిగన్ అనేది ఏంటి అన్నది ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఈరోజు స్క్రీన్ ముందుకు వచ్చి ఈ స్క్రిప్ట్లన్నీ చదువుతున్నారు. ఈరోజు మావిగన్ అనేది అంటే మావిగన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గ్రోత్ క్యారిడార్ చేసి 20,000 కోట్లు పెడితే ఇది ఒక మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచన. మావిగన్ అని పేరు పెడితే జగన్ గుర్తొస్తారంటే మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని కూడా ఆయన సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎంత హుందాగా ఆయన సజెషన్ ఇచ్చారు. ఈరోజు ఆ మావిగన్ అనే గన్ను ఎక్కడ పేలాలో అక్కడ పేలింది కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఇంత భుజాలు తడుముకొని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు 20,000 కోట్లు పెడితే మంచి గ్రోత్ క్యారిడార్ అవుతుందని చెప్తే అది మీకు నచ్చదు. 28 గ్రామాలలో పెట్టే అమరావతి రాజధానికి 2 లక్షల కోట్లు పెడతామని చెప్తున్నారే. మిమ్మల్ని మానసిక వికలాంగులు అనుకునే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో 28 జిల్లాల అభివృద్ధి ఒకేలా చేయాలనుకున్నటువంటి, అంటే గతంలో 26 జిల్లాలు ఇప్పుడు 28 జిల్లాలుగా మారింది. 28 జిల్లాల అభివృద్ధి ఒకే రకంగా చేయాలన్నటువంటి ఆలోచన చేయడం మానేసి ఈరోజు 28 గ్రామాలను అభివృద్ధి చేసి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నటువంటి మీ ప్రభుత్వం మానసిక వికలాంగ ప్రభుత్వం. మీ నాయకులు మానసిక వికలాంగ నాయకులు, మీ ఆలోచనలు మానసిక వికలాంగులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా?